రికార్డ్ చేస్తా అన్న ఉంది కదా. గట్టి పట్టుకో. ఈ చెట్టు కొమ్మల కూర్చోండి తలగోడు చెట్టకండి చెట్టు 2 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషం. లొకేషన్ బాగుంది నిజంగా. హే మనిషికి ఒక కొమ్మ కూర్చోండి చక్క బాగుంది. గణేష్ రా ఇక్కడ ఒకళ్ళు వట్టిగా నుంచోండి అంతే. చెట్టు కొమ్మ ఒకడు బాగుంది, భలే ఉంది చెట్టు. ఆహా ఇట్లా లోపలికి వెళ్ళాలి గుహ. ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది. చెప్పులు ఇప్పేద్దామా ఆటోలో? రండి ఇదేనండి దైద దేవాలయం, అమరేశ్వర స్వామి దేవాలయం. ఎదుగండి మా వెధవ ఇక్కడే ఉన్నాడు. ముందు కూడా స్టైలిష్ బ్రాహ్మణుడు అండి. అదిగోండి వెళ్తున్నాడు. మా ఫ్యామిలీ అంతా వెళ్తుందండి గుడిని చూడటానికి. నేను జస్ట్ మీకు ఈ దైద చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. గుడి ప్రాంగణం. దైదబిల చరిత్ర అండి ఇక్కడ రాశారు బోర్డు మీద. చదవటానికి వీలుంటే మళ్ళీ వచ్చేటప్పుడు చదువుతానండి. మీకోసం చూపిస్తున్న శ్రమల స్వామి దేవస్థానం అండి దైద. విఘ్నరాజు ఉన్నాడండి ఇక్కడ. అదేగండి మా వదిన వెళ్తున్నారు విఘ్నేశ్వరుని చూడటానికి. మా అన్నయ్య గారు, మా అల్లుడు, కొడుకు అందరు అక్కడే ఉన్నారండి. ఓకేనండి, ఒక్క నిమిషం. ఇదిగోండి ఇదంతా దైద ఆవరణ బయట. ఇది యాగశాలండి, అంటే యాగం జరుగుతూ ఉంటుంది. మా అదిగోండి పెద్ద ఫ్యాక్టరీ అక్కడ ఒకటి ఉంది చూసారా, రాశి సిమెంట్ ఫ్యాక్టరీ. రాశి సిమెంట్ ఫ్యాక్టరీ. ఈ కృష్ణానది
ఇక్కడ నీరు లేదు ప్రస్తుతం, ఒక పాయగా ఉంది ఇటు మాత్రమే. అదంతా కృష్ణా నది కనిపిస్తుంది, అంతే కృష్ణా నది అండి. కొంచెం ఇప్పుడు నీరైతే లేదు, ఇటు పాయగా ఉంది, ఒక పాయలో ఉన్నాయి. ఒక పాయ అనమాట. అది మెయిన్ రివర్, ఇది పాయ. సోమవారం టిఫిన్ భోజనాలు కూడా ఉంటాయి. అవునా? ఇక్కడ ప్రతి చెప్పరా వాయిస్. హాయ్ వ్యూయర్స్, చూడండి ఇక్కడ ఫెసిలిటీ పూజా సామాగ్రి ఉంటాయి, కూల్ డ్రింక్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి సోమవారం అయితే ఇక్కడ భోజనాలు అట్లా గుడి తరపున కూడా పెడతారు, ఉచిత సత్రాలు. కార్తీక మాసం అయితే ఫుల్గా ఉంటుంది అనమాట, విడి రోజుల్లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది గుడి దగ్గర ఆవరణలో ఇదంతా. సరే వ్యూయర్స్, మేము ఇప్పుడు గుహలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అందరం. మీకు కుదిరితే కనుక నేను వీడియో తీసి చూపిస్తాను గుహ లోపల.